మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వీరస్వామి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మంత్రివర్యులు పంచాయతీరాజ్ శాఖ సీతక్క తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మహబూబాబాద్ జిల్లా కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలలో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ఎరుకల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఎరుకల కులస్తులను చైతన్యపరుస్తూ వారిలో ఉత్తేజం నింపుతూ వ్యక్తి తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూతాడు కుమార్ కు ఏకలవ్య కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని ప్రభుత్వానికి ఎరుకల ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నామని ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీరస్వామి మరియు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క హక్కుల కోసం ఎంత ప్రయత్నిస్తున్నా గత ప్రభుత్వాలు పాలక వర్గాలు మమ్మల్ని పరిగణలో తీసుకోకుండా మా యొక్క ఉద్యోగ మా యొక్క రాజకీయ అవకాశాలు ఎలాంటి అవకాశాలు లేకుండా ప్రభుత్వాలు మమ్మల్ని కారతనుతూ వెళ్తున్నది. మేము ఈ సుదీర్ఘ పోరాట ఫలితం మాకు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కల్పించింది. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ యనమల రేవంత్ రెడ్డి గారు ఒక అవకాశాన్ని ఒక సీట్ని కల్పించాడు. ఆ యొక్క సీట్ కోసం మా యొక్క అర్హుడైన కూతాడి కుమార్ గారు అనాది కాలం నుంచి అన్ని జిల్లాలు తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా కూడా ప్రతి డివిజన్ కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ కూడా ప్రతి ఒక్కరిని వెన్నుతంటి మా యొక్క ఎరుకల సామాజిక వర్గాన్ని చైతన్యపరుస్తూ ఐక్యతపరుస్తూ అభివృద్ధి పదంలో నడవాలనే ఆయన యొక్క కళ ఉన్నది. దయచేసి అతనికే ఆ యొక్క కార్పొరేషన్ చైర్మన్గా అతన్నే ప్రకటించాలని మేము తెలంగాణ మొత్తం కార్యక్రమం ఎందుకు అంటే మా సంఘాలకి మా కులాలకి ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యాటి వరకు మమ్మల్ని 75 సంవత్సరాల వర్షంతో కాలు పెట్టినా ఏ గవర్నమెంట్ కూడా మా కులాల్ని మా సంఘాలని మా జాతిని గుర్తించినటువంటి సమక్షంలో ఏనుగుల రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి గారు మా సంఘాన్ని మా కులాన్ని గౌరవించి గుర్తించి ఏకలవ్య స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించినారు. ఆ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అటువంటి చైర్మన్కు మా తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కూతాడి కుమార్ గారు ఎన్నాళ్ళ కానించి 30 సంవత్సరాల కానించి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ కుటుంబానికి అనుబంధం. అటువంటి రాష్ట్ర అధ్యక్షులు కూతాడి కుమార్ గారికి ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మా మహబూబాబాద్ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.